ఇప్పుడే పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ మాకు ఎలా అనిపించింది, సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ రేస్ చేసిందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు డబుల్ స్మార్ట్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. ట్రైలర్ అంతా చూశాక ఖచ్చితంగా ఓల్డ్ వైన్ అనే న్యూ బాటిల్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే స్మార్ట్ శంకర్ని చిన్న చిన్న చేంజెస్ చేసి పూరి మార్క్ డైలాగ్స్ యాడ్ చేసి దాన్ని ఇంకా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రజెంట్ చేయడానికి ట్రై చేసినట్టు కనిపిస్తుంది. ఇలాంటి ట్రైలర్ అండ్ మూవీ రివ్యూస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న గంటను కొట్టండి. ఒక సెక్షన్ ఆఫ్ ది ట్రైలర్ బాగానే ఉంది, కానీ ఒకసారి మన మెయిన్ యాంటాగోనిస్ట్ సంజయ్ దత్ గారు ఎంటర్ అయ్యాక ఏంట్రా ఇది ఏమవుతుంది అనే ఫీల్స్ అయితే వచ్చాయి. వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ లైగర్లో విజయ్ అండ్ మైక్ టైసన్ మాత్రం వేవ్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఏమో పోలీస్ మెమరీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ పార్ట్లో ఏదో బ్యాడ్ కాస్ కోసం విలన్ మెమరీస్ హీరోలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. పార్ట్ 1కి సిమిలర్గానే ఉంది. ట్రైలర్లో కొన్ని సీన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే శంకర్కి ఏదో పాస్ట్ ఉన్నట్టు, సినిమాలో ఆ పాస్ట్ రిలేటెడ్ ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు. ఇంకా రొమాంటిక్ సీన్స్ అయితేనా అచ్చు మన స్మార్ట్ శంకర్ నుండి అచ్చుగుద్ది ఎటువంటి చేంజెస్ లేకుండానే తీసినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో నేను కామెడీ ట్రాక్ని ఈ పార్ట్లో యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆలిగర్ కామెడీని ఎంతవరకు లాగుతారో చూడాలి. ట్రైలర్లో క్లిప్స్ చూస్తే ఫోర్స్డ్ కామెడీ లాగానే అనిపిస్తుంది. రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా అంత గొప్పగా ఏం లేవు మాస్టారు. అసలు స్మార్ట్ శంకర్ సాంగ్స్ ఉండేవి భయ్యా, బాగుండేవో. నా బీటెక్ డేస్లో రిపీట్స్లో వినేవాడిని. బట్ డబుల్ స్మార్ట్ సాంగ్స్ అయితే ఒక్కసారి కూడా కంప్లీట్గా వినలేకపోయా అట్లీస్ట్. బట్ వన్ మ్యాన్ వీ కెన్ బిలీవ్ ఈస్ పూరి గారు కాదులేండి. నాకు ఆయన మీద హోప్ లైగర్ చూసినప్పుడే పోయింది. ఇట్స్ ఓన్లీ రామ్ పోతినేని. ఫస్ట్ పార్ట్లో పూరి డైలాగ్స్, శంకర్ క్యారెక్టరైజేషన్, రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ అండ్ బీజియం కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ డబుల్ స్మార్ట్లో చూస్తే శంకర్ క్యారెక్టరైజేషన్ అండ్ రామ్ పర్ఫార్మెన్స్ తప్ప ఏమున్నట్టు కనిపించడం లేదు. మీరు కావాలంటే చూడండి, ఆఖరికి పార్ట్ 1లో ఉండే శివుడి క్లైమాక్స్ సెటప్తో సహా అంతా సిమిలర్గానే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ని రీక్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో సీక్వెల్ తీసినట్టు ఉన్నారు. మరి మాస్ ఆడియన్స్ని టార్గెట్గా పెట్టుకుని తీసిన సినిమా ఇది. వాళ్ళకి నచ్చితే సినిమా ఆడేస్తుంది, లేదా ఎత్తిపోద్ది. మాకు పర్సనల్గా ట్రైలర్ బిలో యావరేజ్ అనిపించిందండి. రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ తప్ప ఏం లేదనిపిస్తుంది. బట్ ఎనీవే, మేం కాదు డిసైడ్ చేసేది, లెట్ ది ఆడియన్స్ డిసైడ్. అంటే మీరే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ, బాయ్.